శ్రీరామ నవమి శుభాకాంక్షలతో అందరికీ శుభాభివందనం. శుభం భూయాత్. శ్రీరామచంద్రుల వారు రామ శ్రీరామ అనేటువంటి నామము అత్యంత మధురము, అత్యంత భక్తిదాయకం, ముక్తిదాయకం. దశావతారములలో శ్రీరామావతారం ఒక ప్రత్యేకమైన అవతారం. అన్ని అవతారాలలో ఆ దేవదేవుడు భగవంతునిగా అవతరించాడు. తన శక్తి సామర్థ్యాలు చూపించి రాక్షసులకు బుద్ధి చెప్పి సాధు పుంగవులను రక్షించాడు. మరి శ్రీరాముడు ఒక సాధారణమైనటువంటి మనిషి. ఈయనకు విశేషమైనటువంటి శక్తులేమీ లేవు. జన్మతః దశరథునికి ఒక వరపుత్రునిగా జన్మించాడు. అగ్రజుడు, పెద్ద కుమారుడు. దశరథునికి అత్యంత ప్రీతిపాత్రుడైన నందనుడు, ప్రియనందనుడు. బాల్యము నుండి దశరథుల వారు చాలా ప్రేమతో, చాలా అభిమానముతో శ్రీరామచంద్రులను ప్రత్యేకంగా పెంచాడు, ప్రేమించాడు. తన భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురికి సంతానలేమితో బాధపడుతూ చివరికి శ్రీరామచంద్రుడు లక్ష్మణ, భరత, శత్రుఘ్నులను నలుగురు కుమారులను పొందడం దశరథునికి ఎంతో సంతోషదాయకమైంది. వారు జన్మించినప్పుడు అయోధ్యానగరం హర్షాతిరేకంతో ఒక పండుగ వాతావరణంలో శ్రీరామ జన్మను వాళ్ళు ఘనంగా, అత్యంత వైభవంగా నిర్వర్తించుకున్నారు. శ్రీరాముల వారు దినదిన ప్రవర్ధమానులై పెరిగారు. తగిన సమయంలో విశ్వామిత్రుల వారు వచ్చి రామ లక్ష్మణులను తన వెంట తీసుకుని వెళతారు. ఎందుకంటే శ్రీరాముడు, లక్ష్మణుడు సాధారణమైనటువంటి రాజకుమారులు అయినప్పటికీ వారు చేయవలసినటువంటి కార్యములు ఎన్నో ఉన్నాయి. శ్రీరామచంద్రుడు సామాన్యుడే కానీ కారణ జన్ముడు. దుర్మార్గుడైన లంకాధిపతిని, ఆ దశకంఠుని, ఆ రావణాసురుని దునుమాడడానికే అవతరించాడు. కాబట్టి దానికి అవసరమైనటువంటి యుద్ధ తంత్ర విద్యలన్నీ బాల్యములోనే నేర్చుకొని రాబోయే యుద్ధానికి సిద్ధము కావాలి. కాబట్టే విశ్వామిత్రుల వారు తన వెంట వారిని తీసుకెళ్ళారు. జనక మహారాజు కొలువులో ఆ శివధనస్సును త్రుంచి శ్రీరామచంద్రుల వారు సీతాదేవిని చేపట్టారు. ఆ తరువాత తెల్లవారిచే రాజ్యాధిపత్యము పొందాలి, రాజమకుటాన్ని ధరించి సింహాసనములో రాజుగా, ప్రభువుగా విధులు నిర్వర్తించాలి శ్రీరామచంద్రుల వారు. కానీ
ఆయన జన్మ రాజుగా అయోధ్యాధిపతిగా ఉండడానికి కాదు కదా. ఆ రావణాసురుని దునుమాడాలంటే వనవాసానికి వెళ్ళాలి కదా. ఆ కైక ఆ మందర ప్రోద్బలంతో దశరథుడు తనకిచ్చిన 2 వరాలను ఆ సమయములో వినియోగించుకొని శ్రీరామచంద్రునికి వనవాసమని 1 వరము, భరతునికి పట్టాభిషేకమని 2వ వరము కోరుతుంది. కైక కోరిన వరములు విరగానే దశరథుడు హతాశుడైపోయాడు. పుత్ర ప్రేమ కదా. శ్రీరాముడంటే ఒక వల్లమాలినటువంటి అభిమానము కదా. కైక కోరిన కోరిక ఒక వజ్రాయుధము తాకినట్లుగా కకలా వికలమైపోయాడు. మరి ఆ సమయములో తండ్రి ఆజ్ఞను, తండ్రి వరములను గౌరవించాలి కదా శ్రీరామచంద్రుడు. ఒక కొడుకుగా తండ్రి మాట నిలపాలి కదా. మరుసటి రోజే వనవాసమునకు బయలుదేరుతాడు. సౌమిత్రి, సుమిత్ర తనయుడు లక్ష్మణ కుమారుడు కూడా అన్న అడుగుజాడలో బయలుదేరుతాడు. సీతాదేవికి రాముడు ఎక్కడుంటే అదే అయోధ్య కదా. పతివ్రత శిరోమణి అయినటువంటి సీతాదేవి కూడా నార దుస్తులు ధరించి తులసి మాలలు ధరించి భర్త అడుగుజాడలలో అడవికి బయలుదేరుతుంది. తరువాత కథ మనకు తెలుసు కదా. ఆ దుష్ట రావణుడు అడవిలో, ఆ వనవాసములో, కుటీరములో రామలక్ష్మణులు లేని సమయములో వచ్చి సీతను అపహరించి చెరబట్టి నానావిధములుగా హింసిస్తాడు. ఆ తరువాత శ్రీరామచంద్రుడు వాలి సుగ్రీవుల విషయములో వాలిని సంహరించి సుగ్రీవుని స్నేహితునిగా తీసుకొని వానర సైన్యము సహాయముతో, ఆంజనేయ స్వామి యొక్క సహాయముతో సీతాదేవి జాడలు తెలుసుకొని చివరికి సేతు నిర్మాణము గావించి యుద్ధము చేసి ఆ రావణాసుని 10 తలలను తుంచి సంహరించి సగర్వంగా సీతాపతితో మరలా అయోధ్యలో అడుగు పెట్టడం, పట్టాభిషక్తుడు కావడం, శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా నిర్వహించబడడం మనకందరికీ తెలిసిందే. మనము తెలుసుకోవాల్సిన విషయం చిట్ట చివరిగా ఒక్కటే, రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. ఇక్కడ దీంట్లో అర్థము ఉంది, అంతరార్థం ఉంది. రాముడు ధర్మానికి ప్రతిరూపం అనేది అర్థం, కానీ నిజమైన అర్థం కాదు. రాముడే ధర్మం, ధర్మమే రాముడు. రాముడు ప్రతిరూపం కాదండి ధర్మానికి. రాముడంటే ధర్మము, ధర్మం అంటే రామం. అంటే రామునికి ధర్మానికి అభేద్యము చెప్పబడినది. రాముడే ధర్మం, ధర్మమే రాముడని రూపక సమాసంగా తీసుకోవాలి, రూపక అలంకారంగా తీసుకోవాలి. ఆయన దశరథుని కుమారునిగా, లక్ష్మణ భరత శత్రుఘ్నులకు అగ్రజుడైన అన్నగా, సీతాదేవికి పతిగా, అయోధ్య నగరానికి రాజుగా తన ధర్మాన్ని ఒక సామాన్య మానవునిగా ఆయన నిరూపించుకున్నాడు. రాముడు ఏదీ చెప్పలేదు,
ధర్మాన్ని నోటి నుంచి ధర్మం అంటే ఇది అని చెప్పలేదు ఆయన. ధర్మాన్ని ఆచరించి చూపాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ధర్మం అంటే ఏమో చెప్పాడు, భగవద్గీత బోధించాడు. కానీ ఆయన ఎప్పుడూ ఆచరించలేదు, ధర్మాన్ని ఆచరించలేదు. కాబట్టి అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అని అన్ని అవతారాలలో, అన్ని దశావతారాలలో రామావతారమే విశిష్టమైనది, పరమ పవిత్రమైనది. 10 మంది రాముని ఆదర్శంగా తీసుకొని జీవించవలసిన అవసరం, అగత్యం ఎంతైనా ఉన్నది. చివరిగా మరొక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలతో శ్రీరామరాజ్యం మరలా రావాలని, ప్రజలంతా సుఖ సౌభాగ్యాలతో శాంతితో జీవించాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తూ ఉన్నాను. శుభం భూయాత్. సర్వే జనో సుఖినో భవంతు.